పుష్ప 3.0 అట. అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్, బెయిల్, జైలు. సంధ్యా థియేటర్ తొక్కేసలాట కేసులో రోజంతా నాటకీయ పరిణామాలు. బెయిల్ వచ్చిన జైల్లోనే. పుష్ప 1, పుష్ప 2 రిలీజ్ అయింది, కానీ పుష్ప 3 నిన్న రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిండు. అదే బ్యానర్ పెట్టింది మన తెలంగాణ. పుష్ప 3 సినిమా పెద్ద సినిమా ఇది. ఇప్పుడు పుష్ప 1కి 2కి లిమిట్ ఉందో 3 అవర్స్ 2.5 అవర్స్, కానీ దీనికి లిమిట్ లేదు. ఎన్ని రోజులైనా నడుతుంది ఇది. ఇక రోజులు ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో నడుతూనే ఉంటుంది. ఇక మీడియాలో అది రిలీజ్ చేసిండు. దానికి సంబంధించి నాటకీయ పరిణామాలు అంటే, ఈ నాటకీయ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళీ ఈ నాటకీయ పరిణామాల్లో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టం తన పని తాను చేసకపోద్ది, ఏం కేసులు పెట్టొద్దా, సినిమా హీరోలు ఏమైనా సైనికులా, ఇవన్నీ కరెక్టే మీరు చెప్పినవి. చట్టం తన పని తాను 5వ తారీఖు నుంచి ఎందుకు పనిచేయాలా, 13 వరకు 13 రోజే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా పనిచేయాల్సి వచ్చింది. దీని వెనకున్న కుట్ర అయింది, దీని వెనకున్న మ్యానిపులేషన్ ఏంది, దీని వెనకున్న వ్యక్తులు, శక్తులు ఎవరు, ఇది ఇవాళ బాగా బయట చర్చ నడుతుంది. ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా, పెట్టాలా, కానీ ప్రాణాలు పోవడానికి కారణమైన ప్రభుత్వ యంత్రాంగం పైన పెట్టాలా. ప్రభుత్వ యంత్రాంగం లోపమే ప్రాణాలు పోవడానికి కారణం. మీరు ప్రాణాలు పోయినా కేసు పెట్టొద్దా అని ఏదో మళ్ళీ సింపతి చూపించినట్టు చూపిస్తున్నాం.